జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది చిన్నయ్య. మీరెక్కడున్నారు? అరగంటలో హాస్పిటల్లో ఉంటాం. మీరు ఇంటికి వెళ్ళగానే పెద్దయ్య గారి గదిలో ఆస్తమా కోసం వాడే ఇన్హేలర్ ఉంటుంది. తీసుకొస్తారా చిన్నయ్య? అలాగే రాజు. తొందరగా తీసుకురండి. అలాగే రాజు. చిన్నయ్య గారు ఇన్హేలర్ తేగానే టెస్ట్కి పంపిస్తే అసలు విషయం తేలిపోతుంది. అందులో పాయిజన్ ఉందని తెలిస్తే నా మీద డౌట్ వస్తుంది. తొందరగా అమ్మకి ఫోన్ చేసి ఆ ఇన్హేలర్ మార్చమని చెప్పాలి. ఎక్కడికి? ఇప్పుడే కదా వద్దని చెప్పింది. ఇక్కడే ఉండండి. అరే సారీ బాబు. అరే మీ ఫోన్ డ్యామేజ్ అయిపోయింది. డిస్ప్లే పోయినట్టు. ఈ మదర్ బోర్డు మీకు ఇప్పుడు పనికిరాదు బాబు. నేను రిపేర్ చేయిస్తాను. చెప్పు, పెద్దయ్యకి ఏం జరిగింది? ఏం చేసావు నువ్వు? ఉన్నట్టుండి ఎందుకింత సీరియస్ అయింది? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? నువ్వేంటో తెలిసి అడుగుతున్నాను రా. నిన్ను ఎన్ని తప్పులు చేసినా పెద్దయ్య గారి మొహం చూసి వదిలేశాను. అమ్మాయి గారిని యాక్సిడెంట్ కేసులో ఇరికించాలని చూసినా, బ్లాక్మెయిల్ చేసి బంగారం కొట్టేయాలని చూసినా, ఎంగేజ్మెంట్ చెడగొట్టాలని చూసినా, నన్ను ఇంట్లో నుంచి గెంటేయడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటపడితే పెద్దయ్య పరువే పోతుందని అన్నీ తెలిసి కూడా నోరు మెదపలేదు. కానీ ఇవాళ నువ్వు తిన్నింటి వాసాలే లెక్కబెట్టావు. నీకు తిండి పెడుతూ నీడనిచ్చిన పెద్దయ్య గారికి ముప్పు తలపెట్టావు. ఇక నేను నిన్ను క్షమించనురా. మావిని నేనెందుకు చంపాలని చూస్తానా? చూసావురా, నువ్వు మనిషివి కాదురా, మృగానివి. నీకు రక్త సంబంధం విలువ తెలీదు. తల్లి లేని పిల్ల కదా అని అమ్మాయి గారి మీద జాలి లేదు. చెప్పరా, మర్యాదగా చెప్పు. పెద్దయ్యకి ఏమైంది? ఎందుకు ఇలా అయింది? చెప్పరా, చెప్పు. చెప్పు. నాకేం తెలీదని చెప్తున్నాగా. చెప్పరా, చెప్పు. చెప్పరా, ఏం చేసావు? ఆగో, నాకేం తెలీదని చెప్తున్నా కదా, నన్నే చెప్పటావు. నిజం చెప్పరా. పెద్దయ్య జోలికి వెళ్తావా? మా పెద్దయ్యని చంపాలని చూస్తావా? నిన్ను చంపేస్తానరా, ఇవాళ నరికేస్తానరా. పెద్దయ్య జోలికి వెళ్తారా? ఏంట్రా ఇలా కొడతావు? నేనేం చేయలేదు, వదులు. ఏం చేయకపోతే పెద్దయ్య జోలికి ఎందుకు అలా అయిందిరా? ఇవాళ నిన్ను వదిలేదే లేదు. చెప్పు. ఆ ఇంటి పరువు మర్యాద అంటూ ఆగుతుంటే నీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పరాయి వాడిని ఆ ఇంటి ఉప్పు తిన్నందుకు నాకే ఇంత విశ్వాసం ఉంటే సొంత మేనమామ మీద నీకింత ద్వేషమేంట్రా? నీ చదువు గురించి, నీ బతుకు గురించి, నువ్వు చెప్పే అబద్ధాల గురించి ఎంక్వైరీ చేయిస్తారని ఆయన్ని చంపించాలని చూస్తావా? నాకు తెలుసురా, అందుకే నువ్వు ఇంతకు తెగించావు. చెప్. రేయ్, జాగ్రత్త. పెద్దయ్యకేమైనా జరిగిందో నిన్ను జైలుకు పంపను. నిన్ను చంపేసి నేనే జైలుకి వెళ్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.